హాయ్ ఫ్రెండ్స్, అందరూ బావున్నారా? నా జీవితంలో జరిగిన ఆ అద్భుతమైన సంఘటనను మీతో పంచుకోవాలనిపిస్తోంది. ఇది కేవలం ఒక రోజు జరిగిన ప్రయాణం కాదు, నా మనసును, నా హృదయాన్ని పూర్తిగా మార్చివేసి ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిన క్షణం. ఆ రోజు ఆ బస్సు ప్రయాణంలో ఎదురైన ఆ అనుభవం ఎప్పటికీ నా గుండెల్లో పచ్చగా నిలిచిపోతుంది. ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన కుటుంబంలో భాగమవ్వండి. నా జీవితంలో ఒకరోజు అనుకోకుండా బయటకు వెళ్లాల్సి వచ్చి ఒక బస్సు ఎక్కాల్సి వచ్చింది. ఆ రోజు బస్సులో జనాల రద్దీ విపరీతంగా ఉంది. కాలు పెట్టడానికి కూడా చోటులేనంత ఇరుకుగా ఉంది. నేను ఎక్కడ నిలబడాలో అర్థం కాక అలాగే నిలబడ్డాను. బస్సు కిక్కిరిసిపోవడంతో అందరూ ఒకరికొకరు ఒత్తిడితో దగ్గరగా సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే బస్సులో అతడు కూడా ప్రయాణిస్తున్నాడు. జనాల రద్దీ కారణంగా మేమిద్దరం ఒకరికొకరు చాలా దగ్గరగా రావాల్సి వచ్చింది. బస్సు వేగంగా వెళుతూ ఒక పెద్ద మలుపు తిరిగినప్పుడు ఆ తోపులాటలో నా బ్యాలెన్స్ పూర్తిగా తప్పిపోయింది. సరిగ్గా ఆ సమయంలో నన్ను పడిపోకుండా కాపాడటానికి అతడు ఒక్కసారిగా నన్ను గట్టిగా తన వైపు లాక్కున్నాడు. ఆ క్షణంలో చుట్టూ జనం ఉన్నారనే స్పృహ కూడా మాకు లేకుండా పోయింది. అతడు నన్ను తన చేతుల్లోకి తీసుకుని ఎంతో ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. ఆ ఇరుకైన ప్రదేశంలో మేమిద్దరం ఒకరిలో ఒకరం పూర్తిగా లీనమైపోయాము. ఆ స్పర్శ ఇద్దరిలోనూ ఒక అద్భుతమైన రొమాంటిక్ భావోద్వేగాన్ని రేకెత్తించింది. చుట్టూ ఉన్న జనం మావైపే చూస్తున్నా మా ప్రపంచం మాత్రం ఆ క్షణంలో పూర్తిగా మారిపోయింది. ఆ ఆవేశంలో, ఆ మధురమైన అనుభూతిలో తేలిపోతూ అతడు ఎంతో ప్రేమగా నా పెదవులపై ముద్దులిచ్చాడు. ఆ చిన్న స్పర్శ, ఆ కౌగిలింత నా గుండెల్లో ఏదో తెలియని వేడిని, తీయని అనుభూతిని మిగిల్చాయి. ఆ బస్సు ప్రయాణం ముగిసే సమయానికి మా మధ్య మాటలు కన్నా మౌనమే చాలా ఎక్కువ మాట్లాడింది. మేము దిగవలసిన స్టాప్ వచ్చేసింది. బస్సు ఆగిన తరువాత ఇద్దరం కిందకు దిగాము. ఆ క్షణంలో విడిపోవడానికి మనసు అస్సలు ఒప్పుకోలేదు. ఆ గుండెల్లో ఉన్న ఆరాటం, కళ్లలో ఉన్న కోరిక అలాగే స్పష్టంగా కనిపించాయి. అప్పుడే అతడు మెల్లగా నా చేతిని పట్టుకుని, మన ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు, మనం మళ్లీ కలుసుకోవాలి అని ఎంతో ప్రేమగా తన ఫోన్ నంబర్ నాకు ఇచ్చాడు. నువ్వు కూడా నీ నంబర్ నాకివ్వు, మనం ఖచ్చితంగా మళ్లీ కలుద్దాం అని గట్టిగా చెప్పాడు. ఆ క్షణంలో అతనికి నా నంబరిచ్చి మళ్లీ నిన్ను ఎలాగైనా పిలిపించుకోవాలని, నీతో ఇలాగే ఒంటరిగా గడపాలని నా మనసు తప్పించిపోయింది. ఆ రోజు ఆ వీధిలో విడిపోతూ ఉంటే గుండె భారంగా అనిపించింది. కాని ఆ ఫోన్ నంబర్ రూపంలో మన మధ్య మళ్లీ కలుసుకునే ఒక అందమైన దారి మిగిలింది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా నా మనసంతా అతని గురించే ఆలోచిస్తోంది. ఆ రోజు జరిగిన ప్రయాణం, ఆ కౌగిలింత, ఆ పెదవులపై ఇచ్చిన ముద్దులు ప్రతిక్షణం కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ఆ రాత్రి నాకు సరిగ్గా నిద్రకూడా పట్టలేదు. ఎప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడు అతనికి ఫోన్ చేసి మళ్లీ పిలిపించుకుందామా అని నా మనసు ఎంతో ఆతృతగా ఎదురుచూసింది. మరుసటి రోజు ఉదయాన్నే నా ఫోన్ మోగింది. స్క్రీన్పై అతని పేరు చూడగానే నా మనసు ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. ఫోన్లో మాట్లాడుతుంటే ఆ గొంతులోని ఆప్యాయత నన్ను మరింతగా ఆకర్షించింది. తను నన్ను మళ్లీ కలవమని గట్టిగా కోరాడు. నేను కూడా నా మనసులోని కోరికను కాదనలేక ఖచ్చితంగా కలుద్దాం అని మాటిచ్చాను. మనం మళ్లీ కలుసుకునే ఆ అరుదైన క్షణం కోసం రోజులు లెక్కపెట్టడం మొదలుపెట్టాను. ఆ మరుసటి కలయిక ఎంత రొమాంటిక్గా ఉంటుందో, మళ్లీ నన్ను గట్టిగా హత్తుకుని ఆలింగనం చేసుకునే ఆ అక్షరాల కోసం నా తనువు తపించిపోతోంది. ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా పెరిగిన ఆ బంధం మన జీవితంలో ఎప్పటికీ మరువలేని ఒక మధురమైన కావ్యంగా మారిపోయింది. ఫ్రెండ్స్, జీవితంలో కొన్ని అనుకోని పరిచయాలు, ఇలాంటి మధురమైన ప్రేమ ప్రయాణాలు మనల్ని ఎంతగానో మార్చేస్తాయి. ఆ రోజు, ఆ బస్సు ప్రయాణం, ఆ ఫోన్ కాల్స్, ఆ మరుసటి కలయికల తపన నా జీవితానికి అసలైన అర్థాన్నిచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ మాకు తెలపండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.